వసంతం ఆరంభం, తీయని కోకిల రాగాలు, కళ్ళకు కనువిందు చేసే లేత పచ్చని ఆకులు, ఏ చెట్టు కొమ్మను చూసినా విరబూసిన పువ్వులు, లేలేత కాయలు, మనసును హాయిగొల్పే ప్రకృతి ప్రతి ఒక్కరికి సొంతం కదా. మరి ఆ ప్రకృతి అందించే మొట్టమొదటి పండుగ ఉగాది. మరి ఈ ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి నాడు జరుపుకునే ఈ పండుగ ప్రతి ఒక్కరు కూడా తమ ఇంటికి మామిడి తోరణాలు అలంకరించి సాంప్రదాయకరమైన బట్టలను ధరించి ఎంతో ఆనందంగా సంతోషంగా పూజించుకుంటారు ఈ రోజు ఉగాది రోజున. మరి ఆది ఉగాది అనేది ఉగా అనగా నక్షత్ర గమనం. మరి ప్రత్యేకంగా ఉగాది రోజున చేసే పచ్చడి తీపి చేదు, ఉప్పు కారం, పులుపు వగరు షడ్రుచులతో చేసే ఈ పచ్చడి మానవ జీవితంతో ముడిపడి ఉంది. మరి ఈ పచ్చడిలో కలిపే ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క అనుభవానికి భావానికి నిదర్శనం. అలాగే ఉగాది రోజున పంచాంగ శ్రవణం అతి ముఖ్యమైనది. నూతన సంవత్సరంలో వచ్చే రాశి ఫలాలు గ్రహ స్థితులని తెలుసుకొని దాన్ని బట్టి జీవనం కొనసాగించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి ఉగాది అనేది తెలుగువారే కాకుండా తమిళులు, సిక్కులు, బెంగాలీలు కూడా వివిధ పేర్లతో ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. శ్రీ విశ్వావసునామ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ తెలుగు వారందరికీ కూడా ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తుంది మీ వల్లి లక్కోజు.